హాయ్ హలో నమస్తే. ఈరోజు మనతో పాటు రాజుగాని సవాల్ అనే మూవీ టీం ఉన్నారు. మరి వీళ్ళు చేసిన సవాల్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో మేడం, ఎలా ఉన్నారు? వి ఆర్ డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఏం సార్ అంటే ఇది లవ్ స్టోరీయా? ఎక్కడో ఒక జెలసీ లవ్ కనిపిస్తుంది. అండ్ చిరంజీవి గారు ఛాలెంజ్ లాగా సవాల్ అంటున్నారు కాబట్టి అలాంటిది ఏమైనా పవర్ఫుల్ మూవీయా? బాగానే క్యాచ్ చేశారు మీరు. మంచి ఛాలెంజ్కి దీనికి మంచి కాంబినేషన్. అంటే అప్పుడు ఇంగ్లీష్లో పేరు పెట్టారు, ఇప్పుడు తెలుగులో సవాల్ అనే, అంటే తెలుగులో పాటు హిందీ వర్డ్ కూడా సవాల్ అనే వస్తుంది. సో అట్లా మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే లవ్ కోసం సవాల్ చేశారా లేదా చాలా కారణాలు ఉన్నాయా సార్? ఇది సినిమా చూస్తే తెలుస్తుంది మేడం. మీరు ముందే అన్ని చెప్పేస్తే ఎట్లా? అదే మీరు ప్లాన్డ్ గా ఉన్నారా లేదని టెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ మీరు హాయ్ అండి. హలో. సో మీరు జెలసీ మరదలు కదా? అయితే నేను కొన్ని చోట్ల విన్నాను, ఈ సినిమా చూసిన తర్వాత నాకు కూడా ఇలాంటి ఒక బాగుంటే బాగుండేది, నాకు కూడా ఇలాంటి ఒక మరదలు ఉంటే బాగుండేది అని చాలా మంది ఫీల్ అవుతారు. బావేమో తెలియదు కానీ మరదలు ఉంటే బాగుండని మాత్రం అనుకుంటారు. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మీ బావ అంటే మీకు బాగా ఇష్టం. ఓకే, సరే. మీకంటే రియల్ లైఫ్ లో ఇలాంటిది ఏమన్నా లవ్ స్టోరీలు అస్సలు లేదు. నాకు బావ కూడా లేడు ఎప్పుడు. ఓకే, అందుకే మీకు ఈ సినిమా చేసిన తర్వాత అయితే స్ట్రాంగ్ గా అనిపిస్తుంటది. అంటే కంప్లీట్ గా పల్లెటూరు, డోర్ నెక్స్ట్ అంటే డోర్ కానీ పల్లెటూరు కాదు, మన తెలంగాణ బస్తీలో ఉండే అమ్మాయి. ఓకే, అయితే బాగా ర్యాష్ గా హార్ష్ గా ఫుల్గా. ఓకే, అయితే ఒరిజినల్ మీ క్యారెక్టర్ కి సినిమాలో కనిపించే ఈ క్యారెక్టర్ కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఆ ఇన్నోసెన్స్ కొంచెం నా ఫేస్ లో ఉందని అనుకుంటున్నాను. నేను అదే మూవీలో చూపించాను అనుకుంటున్నాను, మిగతావేం లేవులే. కొంచెం ఆ తెలంగాణ ఈ మూవీ తర్వాత ఇంకెక్కువ వచ్చేసింది నాకు మాట్లాడడము. సో ఆ తెలంగాణ టచ్ అయింది నాకు. సార్ అంటే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిల్ని హ్యాండిల్ చేయడం కష్టం కదా, సో ఇద్దరి మధ్య సినిమాలో బాగా నలిగిపోయారా? సినిమాలో నలగలేదండి పాపం. ఒక క్యారెక్టర్ ఏమో ఏమంటారు సింపుల్ అండ్ మంచి సపోర్టింగ్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ వెనకాల నేను పడే క్యారెక్టర్. సో ట్రయాంగిల్ ఉంటుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇది ఒక ఇనిషియల్ దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్లో మా ముగ్గురి మధ్యలో ట్రయాంగిల్. బట్ ఓవరాల్గా ఈ మూవీ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ తెలంగాణ. అంటే హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్లో కవాడిగూడలోని సినిమా తీసామండి. కంప్లీట్గా రియల్ లొకేషన్స్లో తీసాము. అండ్ రియల్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. మా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని దాన్ని ఒక సినిమాటిక్గా ప్రజెంట్ చేయడానికి రియల్ స్టోరీ తీసుకొని, అంటే మ్యాక్సిమం రియలిస్టిక్గా కనబడాలని, అట్లానే కొంచెం స్టేజ్ అది థియేటర్ ఆర్టిస్ట్ వీళ్ళు, అలానే కొంచెం నోటెడ్ ఆర్టిస్ట్తో ఒక రియల్ ఫీల్ రావాలని ఒక ప్యూర్ క్లాసిక్ డ్రామా మూవీ అండి. ఇట్స్ అ డ్రామా మూవీ బేస్డ్ ఆన్ ఇమోషన్స్, రియల్ ఇమోషన్స్ ఆఫ్ ది సిస్టర్ సెంటిమెంట్స్ కానివ్వండి. అంటే ఒక సిస్టర్కి, అంటే తెలంగాణలో ఒక కల్చర్ ఉందండి. అదేం కల్చర్ అంటే ఈ బోనాలు బతుకమ్మలతో పాటు మనము మంచి కల్చర్ ఒకటి వడిబియ్యం అనే కల్చర్ మనము చేస్తామండి. సిస్టర్ అంటే మన ఇంటి ఆడపడుచులకి ఇంట్లో పిలిచి వడిబియ్యం పోసే ఒక కల్చర్ ఉంటుంది. ఆ సిస్టర్ సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కల్చర్ని కూడా కొంచెం ఎలివేట్ చేస్తూ ఒక మంచి పాటని మేము పెట్టడం. అండ్ అంటే మీకు, అంటే మీరు మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇందులో పెట్టడం జరిగింది? ఎగ్జాక్ట్లీ మేడం. నా లైఫ్, నా చుట్టుపక్కల ఉన్న జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రియల్గా, అంటే హైదరాబాద్లో కొన్ని స్టోరీస్ ఉన్నాయి. అంటే రియల్గా హైదరాబాద్లో కొన్ని బస్తీలలో స్టోరీస్ కానివ్వండి, హైదరాబాద్లో జరిగే వినాయక చవితికి సంబంధించిన టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. వాటి మీద ప్లస్ దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఈ విషయంలో మేము మ్యాక్సిమం ట్రై చేసినాం రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని. హైదరాబాద్లో ఈ స్టోరీలు బయటికి తీసుకురావాలి. అంటే ఈ స్టోరీ టెల్లింగ్లో మంచి ఇమోషన్స్ ఉంటాయి. ఈ ఫ్రెండ్స్ మధ్యలో మరదలు, ఇక్కడ ఉన్న లోకల్ బస్తీలలో ఎలా ఉంటారు, వినాయక చవితిలో ఎట్లా కల్చర్ ఉంటుంది, ఇది బయటికి తీసుకురావాలి. ఈ సినిమా ఈ స్టోరీని మనం చూపించాలి జనాలకి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా తీయడం జరిగింది. అయితే ఎక్కువగా అంటే తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణలో కొన్ని బయటకి రాని విషయాలు, కొన్ని చిన్న చిన్న ట్రెడిషనల్ సెంటిమెంట్స్, అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్ టైం తెలంగాణ అంటే హైదరాబాద్, ప్యూర్ హైదరాబాద్ బేస్డ్, కానీ మీకు ఆ ఎమోషన్స్ అనేవి మీరు యూనివర్సల్ ఎమోషన్స్ అండి. ఒక సిస్టర్ సెంటిమెంట్ అనేది యూనివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఆ ఎమోషన్స్ విల్ క్యారీ యూ. అంటే ఒక సినిమా చూసే ఆడియన్స్ తప్పకుండా యూ విల్ గెట్ కనెక్టెడ్ విత్ ఏదో ఒక క్యారెక్టర్లో యూ విల్ గెట్ కనెక్టెడ్.
అండ్ మంచి ఎమోషన్స్తో తీసుకెళ్లే ప్రయత్నం చేశాను అనమాట. And- మీరు ఇప్పటివరకు సినిమా అన్నారు కదా, ఛాలెంజ్ కానివ్వండి, మగమహారాజు కానివ్వండి, బలగం కానివ్వండి, కోర్ట్ సినిమా కానివ్వండి, ఇట్లాంటివి దెర్ ఆర్ మెనీ మూవీస్ విచ్ క్యారీడ్ విత్ ఇమోషన్స్. అట్లాంటి కేటగిరీలో మాది వస్తుంది అనమాట. అండ్ అంటే మీరు చిన్నప్పటి నుంచి అదే ఏరియాలో పెరగడం జరిగింది? అవునండి, ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్. నేను పుట్టి పెరిగిందంతా బిహెచ్ఎల్ తెల్లాపూర్ ఏరియా మాది. సో మా అమ్మగారు ఇక్కడ పంజగుట్ట. సో మా మదర్ అందరు అంటే సిటీలో అందరు మా ఫ్రెండ్సే ఉంటారు. సో ఇక్కడంతా కల్చర్, నేను పుట్టి పెరిగాను కాబట్టి కల్చర్ ఏంటి, ఇక్కడున్న ఫెస్టివల్స్ ఏంటి, ఇక్కడున్న బాండింగ్ ఏంటి, ఇక్కడున్న ఇమోషన్స్ ఏంటి, వాటిని అంతా ఒక R&D చేసి ఒక 3 months వర్క్షాప్ చేశామండి రియల్ లొకేషన్స్లో. ఎండలో పాపం వీళ్ళంతా ఎండలో షూటింగ్ అయినా కూడా ఒక 1 month రియల్ లొకేషన్లో షూటింగ్ వర్క్షాప్. ఎట్ ద సేమ్ టైమ్ 3 months ప్రీవియస్ వర్క్షాప్స్ విత్ ఆల్ ది క్రూ, క్యాస్ట్ అండ్ క్రూతో మేము వర్క్షాప్ చేయడం జరిగింది. బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. అండ్ వీళ్ళందరూ అంటే ఆల్రెడీ డ్రామాస్ అవి చేస్తున్నారు, అక్కడ నుంచి థియేటర్ ఆర్టిస్ట్ థియేటర్ ఆర్టిస్ట్ మేజర్ అంటే కొంతమంది ఉన్నారండి. దాంతోపాటు నోటెడ్ ఆర్టిస్ట్ లైక్ రవీందర్ బొమ్మకంటి గారు అండ్ పద్మ గారు సిస్టర్ క్యారెక్టర్ చేశారు. అట్లా మెయిన్ మాకు పెద్ద అసెట్ ఇస్ మ్యూజిక్ అండి. మా మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ నాగ్ గారు దీనికి మ్యూజిక్ ఇచ్చారు, చౌరస్తా ఫేమ్. అనురా కుల్కర్ణి గారు ఒక మంచి మెలోడీ పాట పాడారు. రామ్ మిర్యాల గారు ఒక మంచి మసాలా సాంగ్, మంచి మీకు ఐడియా ఉంది కదా, రామ్ మిర్యాల గారు మంచి దీంట్లో గిలాసా అని ఒక మంచి మసాలా సాంగ్ పెట్టారు. దాంతోపాటు గోరెటి వెంకన్న గారండి, నేను ఈ మాట మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. మహాకవి గోరెటి వెంకన్న గారు మహా అద్భుతమైన పాట ఇచ్చారు. మన యొక్క ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, హైదరాబాద్లో ఉండే ఒక కల్చర్లో వీళ్ళ జీవితాల మీద ఒక మంచి పాటనిచ్చారు. చాలా అద్భుతంగా వచ్చింది. వచ్చే జీతం నెలకు ఎంత అని, అంటే ప్రతి వ్యక్తికి ఒక జీతాలు వస్తుంటాయి. ఆ నెలకు వచ్చిన జీతాన్ని వాడు ఎట్లా ఖర్చు పెడుతుంటాడు, దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి, దానికి ఎంత దాన్ని సేవ్ చేసుకుందాం అనుకుంటాడు కానీ ఎందుకు సేవ్ అవ్వదు, ఈ పండుగలు పబ్బాలు ఈ ఆర్భాటాల వల్ల ఎట్లాంటి అప్పులలో ఇరుక్కుంటాడు అనే దాని మీద మంచి అద్భుతంగా గోరెటి వెంకన్న గారు పాట రాశారు. చాలా అద్భుతంగా వచ్చింది అది పాట. అయితే మీరు తెలంగాణ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు సార్, ఎందుకంటే మీరు సింగర్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే అర్థమవుతుంది. సో తెలంగాణ ఆడియన్స్ కి మెయిన్ గా ఏది కావాలో అలాంటి సాంగ్స్ ప్లస్ కంటెంట్ కూడా అలాగే. ఇప్పుడు గద్దరిగా ఇప్పుడు పాత సినిమా ఏ సినిమా అయినా పాటలలో మీరు సినిమాని చెప్పండి అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యలో వచ్చే సినిమాల్లో కొంచెం అంటే నేను నెగిటివ్ టాక్ కాదు కానివ్వండి, పాటలు మిస్ అవుతున్నాయన్న ఫీల్ ఉంది. సో అందువరకే ఈ సినిమాలో 5 పాటలు పెట్టాం. 5 పాటలు మహాద్భుతంగా వచ్చాయి. అందులో ఒక పాట మీరు ఇప్పటివరకు నేను చెప్పినట్టు అక్క మీద ఏదైతే వడిబియ్యం దాని మీద కూడా చాలా అద్భుతంగా వచ్చింది, యశ్వంత్ నాగ్ గారి పాట. అండ్ మీకు అంటే ఈ మూవీలో రాకముందు మీకు ఈ కల్చర్ గురించి ఇందులో చూసిన కొత్తగా ఏవో చూసుంటారు కదా, ఇవన్నీ మీకు ముందే అవగాహన ఉందా? అంటే ఒడిబియ్యం ఎలా చేస్తారనేది నేను అంత ఎప్పుడు చూడలేదు. మా ఇంట్లో చేస్తారు కానీ ఎప్పుడు అంత చూడలే, అబ్జర్వ్ చేయలేదు. ఇందులో మంచి క్లియర్గా చూపించారు ఒడిబియ్యం ఎలా చేస్తారు అని. ఇంకోటి గణేష్ ఫెస్టివల్ చందా కలెక్షన్ అదంతా ఫన్ ఉండే చాలా. అంటే మేము వెళ్ళి తీసుకోము కదా, ఇప్పుడు బాయ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు కదా చందా కలెక్ట్, అందులో మేము కూడా చందా కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి బావ వాళ్ళతో ఇంకా ఇంకో హీరోయిన్తో ఫ్రెండ్స్తో అది బాగుంది అక్కడ. అది నేను బయట ఎక్స్పీరియన్స్ చేయలేక మూవీలో ఎక్స్పీరియన్స్ చేశాను. అది అండ్ అంటే ఈ వర్క్ షాప్ అది చేశారని చెప్తున్నారు కాబట్టి ఆ టైంలో పాపం ఎండలో తిప్పారు. సో ఆ సిచ్యువేషన్ లో మీకంటే అబ్బా ఇంత కష్టం అవసరమని ఎక్కడ అనిపించిందా? లేదు, అస్సలు అనిపించేది. కష్టం కావాలి, కష్టపడితేనే కదా పైకి వస్తాం. ఒక మంచి సినిమా అవుట్పుట్ రావాలంటే ఆబ్వియస్గా కష్టపడాలి కదా. సో ఎప్పుడు అలా అనుకోలేదు, ఇది నా కోసం చేస్తున్నానని అనిపించింది. ఓకే. అండ్ అంటే సినిమా స్టార్టింగ్ లో మీకు అంటే చేసే ముందు ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా ఇలా వస్తుంది మూవీ అని, మొత్తం ఓవరాల్ అయిపోయాక మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించింది? నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది యాక్చువల్లీ. నేను ఇంకా ఇప్పటి వరకు మూవీ చూడలేదు, అంటే సగం క్లిప్స్ చూశాను. నా డబ్బింగ్ వరకు నేను చూసుకున్నాను, అవి అయితే చాలా బాగా వచ్చాయి. నా మీద కాన్ఫిడెన్స్ లేకుండే అసలు, నేను ఎలా చేశాను ఏమో అని నాకు ఆ థాట్ ఉండింది. తర్వాత కూడా ఈవెన్తో నేను చూసుకున్న తర్వాత కూడా కొంచెం స్క్రీన్ మీద చూసాను అప్పుడు షార్ట్ అయిన తర్వాత, బట్ ఒక డౌట్ అనేది ఉంటుంది కదా ఎలా వచ్చిందో ఏమో అని. డబ్బింగ్ అప్పుడు ఐ వాజ్ సాటిస్ఫైడ్. అండ్ అంటే మీరు థియేటర్ ఆర్టిస్ట్ అంటున్నారు కాబట్టి అప్పుడుకి ఇప్పుడు స్క్రీన్ మీద అంటే సినిమాల్లో చేసేదానికి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి? అంటే మాకు అక్కడ థియేటర్స్లో స్టేజ్ మీద మాకు ఒక 1 or 2 hours ప్లే మొత్తం మాకు పక్కన స్క్రిప్ట్ పట్టుకొని చదివేంత టైం కూడా ఉండదు. మనం అవన్నీ డైలాగ్స్ గుర్తు పెట్టుకొని మనం చేస్తూనే ఉండాలి స్టేజ్ పైన అయితే. సో నాకు అది హెల్ప్ చేసింది మూవీకి.
ఒక మొనోలాగ్ని గుర్తుపెట్టుకొని దాన్ని మేము సీన్ చేయడానికి కొంచెం ఈజీ అనిపించింది. మరీ ఈజీ ఏం కాదు, బట్ ఈజీ అనిపించింది. అండ్ మాకు అక్కడ స్టేజ్ మీద దూరం ఉంటారు కొంచెం జనాలు, సో ఎక్స్ప్రెషన్స్ కూడా అంత క్యాచ్ అవ్వవు. బట్ కెమెరాలో మన ఫేస్ ఫోకస్ అవుతుంది కదా, మనం క్లోజప్లో ఉంటాం, సో ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి వెరీ క్లియర్గా ఇస్తేనే కెమెరాకి అర్థం అవుతుందని చెప్పి అలా నేర్చుకున్నాను అది. అండ్ అంటే ఇద్దరు హీరోయిన్స్ అంటే మంచి కాంపిటీషన్ ఉంటుంది. హెల్దీ కాంపిటీషనా లేదా ఇద్దరికి ఎక్కడన్నా చిన్న చిన్న సరదా ఫైట్లు అవ్వడం అలా? ఏం లేదు, హెల్దీ కాంపిటీషన్ అసలు కాంపిటీషనే లేకుండా ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉన్నాం సెట్ లో. బయట ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ లానే ఉంటాం. ఆన్ స్క్రీన్ ఎక్కడో చిన్న చిన్న ఆన్ స్క్రీన్ లో ఫుల్ జెలసీ ఉంటది. అది రావాలంటే ఆఫ్ స్క్రీన్ కూడా దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసి. ఆఫ్ స్క్రీన్ లో అలా లేదు అసలు, అదే ఇద్దరం ఫుల్ క్లోజ్ అయిపోయాం ఆఫ్ స్క్రీన్ లో అయితే. అండ్ ఇద్దరికైతే మంచి మంచి బాండింగ్ ఉంది. ఓకే. అండ్ సార్ అంటే మీరు ఇప్పుడు యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ బేసిస్లో అంటే ఏమి మైండ్లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకున్నారు? మాకు యాక్చువల్ చెప్పాలంటే ఈ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్టర్ సెలెక్షన్లో మేము ఒకటే చూసాం, ఆ క్యారెక్టర్లు మాకు డైరెక్ట్గా కనబడాలి అనే పాయింట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె అయితే ఫస్ట్ సెలెక్షన్లోనే అయిపోయిందండి. రియలిస్టిక్గా ఉండాలి, క్యారెక్టర్స్ నోటెడ్ అయి కాకపోయినా సరే కానీ వాళ్ళు రియలిస్టిక్గా అంటే ఆ క్యారెక్టర్లో మనకు హైదరాబాద్లో ప్యూర్గా ఆ క్యారెక్టర్ కనబడాలనే పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ తీసుకున్నాం. అందువరకు ఇందులో చాలామంది కొత్త వాళ్ళు కనపడతారు, కొత్త వాళ్ళు, కానీ దే ఆర్ వేరే అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మేబీ ఇది టీం చాలా బాగుందండి. ఈవెన్ టెక్నికల్గా కూడా మీకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. అంటే సినిమాలో మనం స్క్రీన్ పైన టెక్నికల్లీ హై వాల్యూ కనబడాలని మేము డిఓపి కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా అద్భుతమైన డిపార్ట్మెంట్స్ వచ్చాయి మాకు. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేశారు, క్యాస్ట్ క్రూ వాళ్ళు. అండ్ అంటే ఈ స్టోరీ ప్లాన్ చేసినప్పుడే మీరు యాక్ట్ చేయాలన్న ఇదితోనే స్టార్ట్? దీనికి ఒక స్టోరీ ఉంది. ఇది ఒక యాక్సిడెంటల్ లాగా అయిపోయింది. యాక్చువల్ నేను ఏమనుకున్నా అంటే నేను ఒక సినిమా తీద్దాం అనుకున్నా యాజ్ అ ప్రొడ్యూసర్గా. మనము ఇక్కడనే పుట్టి పెరిగినాం కదా, సరే ఇక్కడ స్టోరీ కొన్ని వస్తలేవు బయటికి, అంటే కరెక్ట్గా జనాలకి మన స్టోరీలు తెలవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక ప్రొడ్యూసర్ లాగా వచ్చిన. కానీ ఏమైపోయిందంటే మేము ఒక షూట్ కూడా చేసినాం. ఫస్ట్ ఇనిషియల్గా ఒక 1 month షూట్ ప్రాక్టీస్ చేసినాం. కానీ ఆ డైరెక్ట్ అంటే ఎవరైతే మేము మెయిన్గా పెట్టుకున్నామో వాళ్ళు కరెక్ట్గా అవుట్పుట్ నేను అనుకున్నట్టు ఇవ్వలేదు. అంటే వాళ్ళ పరంగా వాళ్ళు ఇచ్చారు, కానీ నేను ఏదైతే నా విజన్, నా ఏదైతే నాకు రియలిస్టిక్గా నాకు లైఫ్లో కనిపించినవి అది నాకు అవుట్పుట్ రాలేదు. సో దాన్ని బట్టి నేనేం చేసిన అంటే సరే మా టీం అందరు డిసిషన్ తీసుకున్నాం. టీం అందరు ఏమన్నారంటే మీరే స్టోరీ చెప్తున్నారు, అంటే మీ చుట్టుపక్కల జరిగిన స్టోరీ ఇవన్నీ, సో వై డోంట్ యూ ట్రై, మీరే ట్రై చేయండి. ఇప్పుడు ఎట్లనో ఒక షెడ్యూల్ పెట్టి కొంచెం కాల్చుకున్నారు కదా, సరే దానికన్నా మీరే సాటిస్ఫై అవుతారు కదా అంటే సరే అని నా మీద నేనే కాల్చుకోవడం బెటర్ కదా అని ట్రై చేసిన. కానీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక డైరెక్షన్లో కూడా యాక్సిడెంటల్గా ఎంటర్ కావాల్సి వచ్చింది. తర్వాత అంటే మెయిన్ లీడ్ రోల్, హీరో రోల్ అనేది మెయిన్ లీడ్ రోల్ కూడా నేనే చేయాల్సి వచ్చింది. అంతేగాని ఏదో 3 నేనే చేద్దాం, డబ్బులు ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్టు చేద్దాం అని అయితే కాదు, స్టెప్ బై స్టెప్ అయింది. అండ్ చేసేసిన తర్వాత మిమ్మల్ని మీరు స్క్రీన్లో చూసుకుంటున్నప్పుడు కానీ అప్పుడు ఎలా అనిపించింది సార్? ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదమ్మా, నా ఏదైతే విజన్ అండ్ అది ఉందో ఫుల్ఫిల్ అవుతుంది. చాలామంది ఏమంటున్నా అంటే అరే సినిమా ఇండస్ట్రీలో డబ్బులు కాలిపోతాయి, అంత సక్సెస్ రేట్ లేదు అదని. అంటే నేను ఒకటే అన్నా, బ్రదర్ 100 దుకాణాలు ఉంటాయి మనం మార్కెట్లో పోతే, ఏ దుకాణానికి ఉన్న గిరాక్ ఆ దుకాణానికి ఉంటుంది. సో ఏదో మా సబ్జెక్ట్ కంటెంట్ నమ్ముకొని వచ్చినాం, కంటెంట్ విల్ స్పీక్. సో డబ్బులది అనేది నేను ఎప్పుడు చూడలేదండి దీంట్లో. విజన్ అంటే మా ఎయిమ్ ఏంటి, మా విజన్ ఏంటి, దాని మీద వచ్చినాము. లక్కీలీ మాకు బాపిరాజు గారు అని మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డిస్ట్రిబ్యూటర్, అంటే ఒక 30 సంవత్సరాల డిస్ట్రిబ్యూటర్, ఆయన సినిమా చూసి ఈ సినిమాని కొనడం జరిగింది. ఆయన సినిమా చూసిన తర్వాత ఒకటే అన్నాడు, ఇది మ్యూజికల్ హిట్తో పాటు మంచి క్లాసికల్ డ్రామా అవుతుందండి అని అన్నారు. అది ఒక ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయాం, హ్యాపీ అయిపోయాం. అండ్ అంటే తెలంగాణ ఆడియన్స్కి కల్చర్ చూపించాలి అనే ఆలోచన అసలు ఏ పాయింట్లో స్టార్ట్ అయింది మీకు? అంటే నేను ఈ సినిమాలు బాగా చూస్తాం కదా, మనకి ఎక్కడో మన కల్చర్ ఇంకా అంటే హైదరాబాద్ బేస్డ్ పోయి ఇంకా రావాలి, ఇంకా చాలా రావట్లేదు స్టోరీ. అంటే ఈ కల్చర్కి సంబంధించినవి కానివ్వండి, ఇమోషన్స్కి సంబంధించినవి కానివ్వండి, ఇంకా వస్తలేవు అనేది నా అభిప్రాయం. అంటే నాకు అంటే అట్లా అనిపించింది. సో ఇంకా రావాలి, ఇంకా మేబీ మన సైడ్ ఇంకా స్టోరీస్ బయటికి వస్తలేవు అనే దాని మీద పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకొని ఈ అంటే దీనికి బీజం పడింది అక్కడ. అండ్ మీరు అంటే ఓవరాల్గా షూట్ మొత్తం అయిపోయాక, అంటే ఇది ఫస్ట్ మూవీ కాబట్టి షూట్ అంటే ఈ ఓవరాల్ సినిమాలో మీరు ఏం నేర్చుకున్నారు యాజ్ అన్ యాక్టర్గా?
చాలా నేర్చుకున్నాను. సెట్లో ఎలా ఉండాలి, కష్టపడితే మనకి ఏమొస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళినా అడాప్ట్ అయ్యే సిచ్యువేషన్ ఏంటి. ఎందుకంటే మేము ఎక్కువ ఎండలో లేము ఎప్పుడు, సో అక్కడ ఎండలో ఉండడం వల్ల అవన్నీ బాగా నేర్చుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఏ సిచ్యువేషన్ అయినా మనం అడాప్ట్ చేసుకోవాలి అనే ఒకటైతే నేర్చుకున్నాను. అది ఏదైనా కానీ ఇంకా కవాడి కూడా వాష్రూమ్స్ ఇవన్నీ మాకు చాలా ఇబ్బంది అయింది అసలు చెప్పాలంటే. సో అవన్నీ నేర్చుకున్నాం, ఎక్కడికి వెళ్ళినా మనం అడ్జస్ట్ అయిపోవాలి అని. అయితే బస్తీలో షూట్ అంటే చుట్టూ ఆడియన్స్ అందరూ వచ్చేసి షూట్ అంటే అక్కడ చూస్తూ ఉండడం మనకు ఒక సెలబ్రిటీ ఫీల్, ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉన్నాయా? ఉంది. ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ మాకు టెరెస్ పైన జరుగుతుంది. ఇందులో నా థియేటర్ ఫ్రెండ్స్ 2 ఉన్నారు. నేను వచ్చింది కూడా వాళ్ళ తరపు నుంచి. ఇక్కడ ఆడిషన్ ఇచ్చాం మేము కూడా, నువ్వు కూడా వెళ్ళి ఇవ్వు అంటేనే నేను ఇచ్చాను అక్కడ ఆడిషన్. సో మేము సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే మాకు షూట్ అవుతుంది ఫస్ట్ షెడ్యూల్లో. సో మేము పైన టెరెస్ పైన సీన్ అవుతుంటే నేను కూర్చున్నాను. ఆ సీన్ అయిపోయింది, నేను కింద కూర్చున్నాను. నేను నా ఫ్రెండ్ నాకు ఎప్పుడు ఉండేదన్నమాట, మనము మూవీస్లో అంటే ఎప్పుడైనా షూట్ జరుగుతున్నప్పుడు చూస్తుంటాం కదా, అమ్మో ఎంత బాగా చేస్తున్నారు, నన్ను కూడా ఇలా ఎవరైనా చూడాలి నేను యాక్టింగ్ చేస్తుంటే అని. సో ఆ ఫీలింగ్ నాకు ఉండేది ఎప్పుడో. సో అతని నుండి సంధ్య గెటప్ అనేసి నేను ఏంటిదో చెప్తున్నాడు అనుకున్నా. లేచి చూసేసరికి కవాడి కూడా అంతా చూస్తున్నారు మమ్మల్ని. డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అది. అండ్ ఓవరాల్గా థియేటర్కి వచ్చిన ఆడియన్స్ బయటకి ఏ ఎక్స్పీరియన్స్తో వెళ్తారో చెప్పు. ఖచ్చితంగా ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. ఖచ్చితంగా మేము ఒక మంచి మూవీ చూసామని ఒక హ్యాపీనెస్ అయితే బయటికి వెళ్తారు. మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి సీన్స్ ఉన్నాయి, ఒక ఎమోషనల్ మూవీ, హార్ట్ టచింగ్, కనెక్షన్ అన్నీ ఉన్నాయి. సో మంచి ఫీల్తో వెళ్తారని అయితే అనుకుంటున్నాను. మీరు చెప్పేసి. అదే అమ్మా, మీరు ఒక మంచి ఎమోషనల్ డ్రామా విత్ ఈ ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చిన థియేటర్కి ప్రతి ఒక్క ఆడియన్స్ ఏదో ఒక పాయింట్లో ఎవరితో ఏదో ఒక క్యారెక్టర్తో దే విల్ గెట్ కనెక్టెడ్ అండ్ మంచి మ్యూజిక్తో హ్యాపీగా రిలాక్స్ అయ్యి మళ్ళీ సినిమా థియేటర్ బయటకు వచ్చినా కూడా ఆ పాటలు వింటూ ఆ ఎమోషన్స్ని క్యారీ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అండ్ తెలంగాణ ఆడియన్స్ కోసం ఇంకా చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. స్టే ట్యూన్ టు V6.